ఈ డ్రెస్ నెక్ ఏ విధంగా కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలని అయితే చూపిస్తాను. చూడండి, ఇక్కడ వచ్చేసి నేను బాడీ పార్ట్ లోంచి బ్యాక్ పార్ట్ అయితే తీసేసాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లో నెక్ అయితే మీకు చూపిస్తున్నాను. సో ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చేసి కొద్దిగా రౌండ్ నెక్ అనేది కొంచెం పైకి కట్ చేసుకోండి, ఎందుకంటే మనకు హోల్ మాదిరిగా వస్తుంది కదా ముందర, అందుకోసం అనమాట. తర్వాత ఇప్పుడు మన డిజైన్ కోసము ఈ విధంగా ఇట్లా ఈ షేప్ లో వచ్చేలాగా కటింగ్ అయితే చేసుకోండి. కటింగ్ చేసిన తర్వాత మనకి ఇట్లా ఇలా ఉంటుంది. సో ఈ విధంగా ఇప్పుడు కటింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చేసుకుందాము. ఒరిజినల్ పీస్ మీద లైనింగ్ అనేది ఇలా పెట్టేసుకొని ఈ లైనింగ్ కింద మనకు బొందులు అనేది పెట్టేసుకోవాలి. మనకు క్వశ్చన్ ఉన్న దగ్గర, మన బొందులు కట్టుకునే దగ్గర ఈ విధంగా ఇట్లా బొందులన్నీ పెట్టేసుకొని ఈ విధంగా కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకుని అక్కడక్కడ టాకాలు పెట్టేసుకొని తిరిగి చేసి వేసేసుకోవాలి. ఈ విధంగా తిరిగి వేసేసుకున్న తర్వాత పైనుంచి ఒక కుట్టు వేసేసుకొని, కుట్టు వేసేటప్పుడు మనకు గోటు వచ్చేలాగా చూసేసుకోండి. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక క్లాత్ అనేది తీసేసుకొని ఈ విధంగా కుట్టుకోండి. ఇలా కుట్టుకున్న తర్వాత మనం కొంచెం కూర్చొని ఇలా పెట్టేసుకొని మనకు నెక్ ఎంతవరకు అయితే సరిపోతుందో ఇలా చూసుకొని ఒకసారి ఈ విధంగా జాయింటింగ్ అయితే చేసుకోవాలి. మన డిజైన్ క్లాత్ అనేది ఈ విధంగా జాయింటింగ్ అనేది చేసుకొని ఇప్పుడు మనం కూర్చొని కరెక్ట్